అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్. ఈరోజు మన ప్రయాణం ఉడిపి దగ్గరలో ఉన్నటువంటి ఒక మహా దత్తక్షేత్రానికి, దత్తపీఠానికి. ఆ పీఠాధిపతులు రచించినటువంటి గురుచరిత్ర తెలుగు వర్షన్ 2 ఏళ్ల క్రితం మనకెవరో దత్తభక్తులు పంపించారు. ఆ పుస్తకం మనం వీడియోలో చూపించడంతో ఆ గురుపీఠం నుండి మనకి 2 ఏళ్ల క్రితమే ఒక ఫోన్ కాల్ అనేది వచ్చింది. వచ్చి ఇక్కడ మీరు ఒకసారి మా ఆశ్రమాన్ని చూడండి అని చెప్పేసి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఇన్నాళ్ళకి అవకాశం. చిక్మగళూరు, కొంకన్, కేరళ బార్డర్ ప్రాంతం ఇదంతా. కేరళ ఇక్కడి నుంచి మహా అంటే 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదంతా కూడా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఎల్లో అలర్ట్ అనేది ఇచ్చేశారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షపాతం నమోదవబోతోందని. కాబట్టి త్వరగా చేరుకోవాలి మనం. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి అనుకుంటా అప్పుడే జలపాతాలు నిండుగా కళకళలాడుతున్నాయి. మార్గంలో కొద్దిగా రోడ్డు డీవియేషన్ తీసుకొని మృగవదే ఈ స్థానానికైతే వచ్చాం. కర్ణాటకలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ స్థానం. జలపాతంలో నీళ్ళిగో ఇలా సెలయేరులాగా వస్తుంటుంది. ఈ సెలయేరు పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి వారి దివ్య దేవస్థానం ఉంటుంది. రామాయణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్థానం ఇది. శ్రీరామచంద్రుల వారు బంగారు లేడిని బాణంతో కొట్టినటువంటి స్థానం ఇది. నేను ఒక 15 ఏళ్ల క్రితం కర్ణాటక, కేరళలో సంచరించి రామాయణ మహాభారతాల్లో ఘట్టాలు ఎక్కడెక్కడ సంభవించినాయని వాటన్నిటినీ వెతుకుతూ చేసిన యాత్ర ఒక్కసారిగా కళ్ళ ముందు మళ్ళా మెదిలింది నాకు. సాయంత్రం అయ్యేటప్పటికి శృంగేరి చేరుకున్నాం. శృంగేరిలో అమ్మవారి దర్శనము, అలాగే శ్రీ 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 జగద్గురు శంకరాచార్యుల వారి దర్శనము చేసుకొని గురు సన్నిధానానికి వెళ్ళాం. గురు సన్నిధానంలో చిన్నస్వామి వారి ముందు మా మనస్సులోని మాట వారితోటి ఒక 2 నిమిషాలు చర్చించడం జరిగింది. వేద పాఠశాల నిర్మాణమై వారు ఆశీర్వదించారు, త్వరలో సఫలీకృతమవుతుందని. ఒక శ్రీఫలం కూడా అనుగ్రహించి ఇచ్చారు. ఉదయం 6 గంటలకే శృంగేరి నుండి తీవ్ర వర్షంలోనే మా ప్రయాణం ఆరంభించాం. ఎందుకంటే ఆగుంబే ఘాట్ దిగాలి. ఈ ఘాట్ సెక్షన్లలో మనకి ఎంత లేదన్నా 40 కిలోమీటర్లు అంటే 2.5 గంటలు పడుతుంది ప్రయాణం. మార్గంలో ముందుగా హరిహరపుర క్షేత్రం చేరుకున్నాం. శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్టాపిత దివ్య తపోధామం, లక్ష్మీ నారసింహ క్షేత్రం. హనుమంతుల వారైతే వారి దివ్య మంగళ స్వరూపం, భవ్య విరాట్ స్వరూపం చెప్పడానికి, చూడడానికి 2 కళ్ళు చాలు, 4 సరిపోదు. అగస్త్య తీర్థం దర్శించగానే మనసులో ఒక భావన అయితే కలిగింది. ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులో 7 రోజులో ఇక్కడే ఉండిపోయి గురుచరిత్ర పారాయణ గనక చేస్తే ఆ సాధన తప్పకుండా సిద్ధిస్తుంది. అంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఇది అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్. ఇవాళ మనం ఉడిపి దగ్గరలో ఉన్న శ్రీ మహాలస నారాయణీ దేవి క్షేత్రం. ఇది ఒక దత్తపీఠం. ఇక్కడికి వచ్చాం మనం. వీరు వాసుదేవ మాల్యా గారు. దిస్ ఇస్ ద మెయిన్ గేట్. ఓకే. ఆశ్రమం దాదాపుగా ఒక 50 ఎకరాలు కనబడుతోంది. దిస్ ఇస్ టు రెస్ట్రిక్ట్ అనిమల్ ఎంట్రీ. టు రెస్ట్రిక్ట్ అనిమల్ ఎంట్రీ యూ హ్యావ్ మేడ్ దిస్. ఓకే. ఈ ఆశ్రమం ఏర్పాటు చేసిన గురువు గారు 25 ఏళ్ల క్రితం ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. శ్రీ సురేష్ పాయ్ గారు. వీరు కన్నడీగులే, కానీ వీరిది వార్కరీ సాంప్రదాయం, పాండురంగ విఠలుడి సాంప్రదాయం. మహాలస మాత దివ్యక్షేత్రం. మహాలస మాత అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు మోహిని అవతారమే. శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారం. వారినే మహాలసాదేవి అంటారు. అసలు మోహిని అవతారం సంభవించిందే ఇక్కడ బేలూరులో చెన్నకేశ్వర స్వామి మందిరం ఎక్కడైతే ఉందో అక్కడి నుండి భస్మాసురుణ్ణి గోకర్ణ దగ్గరున్న విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకొచ్చి నాట్యంలో ఓడించి తన చేయి తన తల మీదనే పెట్టుకుని భస్మమైపోయేటట్టుగా చేశారు మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు. ఆ అవతార కీర్తిగానమే యక్షగానం. యక్షగానం పుట్టిందే ఇక్కడ. ఆశ్రమం చూడండి, ఒక రేంజ్లో ఉంది. అసలు ఎంత పెద్ద ఆశ్రమం అంటే ఇది మహాలసామాత పీఠం. అంతేకాకుండా దత్తపీఠం కూడాను. ఇక్కడ ఉన్న గురుస్వామి వారు ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు, ఆయన అనేక భాషల్లో గురుచరిత్ర రాశారు. ఆ గురుచరిత్ర తెలుగు లిపిలో ఉన్న గురుచరిత్ర మనకు అందింది. వాసుదేవ మాల్యా గారు ఇవాళ ఆదివారం కనుక ఇక్కడ సత్సంగం ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఆదివారము, గురువారము ఇక్కడ సత్సంగం ఉంటుంది. అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. ఇక్కడ భజన సంకీర్తన కూడా జరుగుతుంది వార్కరీ సాంప్రదాయ ప్రకారంగా. అంతేకాకుండా చక్కటి భోజన వితరణ కూడా, అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం రండి అని తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు నా కంటికైతే క్షీరసాగర మదనం కనబడుతోంది. మోహిని అవతారం ఎలా వచ్చిందనేది అక్కడ ఒక మహాశిల్పం కనబడుతోంది, చూద్దాం రండి.
This is very grand actually. Of course there is no water, I think. Oh, this is very deep. Yeah. This is very deep. This is the Mohini Avatara, right? Yeah. Okay. Samudra Mantana. Ksheerasagara Madhana. If you want a front view, you can go from there. Yeah, we will take the front view also. This is really superb. ఈ క్షేత్రం మొత్తం మోహిని అవతారానికి అంకితం. అందుకే మహాలస అని చెప్పి పేరు పెట్టారు మోహిని మాత పేరు మీదుగా. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇది దత్త సాంప్రదాయానికి చెందినటువంటి గురుస్థానం. దత్తాత్రేయుల వారిని నిత్యం ఆరాధిస్తారు. వీరు ప్రచురించినటువంటి, ఇక్కడున్న గురువు గారు ప్రచురించినటువంటి శ్రీ గురు చరిత్ర ఉంది. చాలా దివ్యంగా ఉంటుంది. ఇది కొలను. మామూలుగా అయితే నిండా నీళ్లు ఉంటాయి. ఎండాకాలం కదా. మోహిని అవతారం చూడండి ఎంత దివ్యంగా ఉందో. మీరు ఇప్పుడు చూస్తున్నది యాగశాల. ఇక్కడ శ్రావణ మాసం మొదలుకొని మార్గశీర్ష మాసం దాకా అనేక ఉత్సవాలు జరుగుతాయి. అనేక పూజలు, హోమాల ఒక రేంజ్లో ఉంటాయి ఇక్కడ. అసలు యాగశాల చూడండి ఎంత పెద్దదో. మహాలస మాత చూడండి ఎలా ఉన్నారు. I don't know how to see which way I will go. Because Dharmasthala, Kukke Subramanya, the Dhanvantari Mandira and the Sautadka Ganapati, these all every year we will visit. ఇప్పుడు మనం ఈ క్షేత్రపాలక హనుమంతుల వారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ విశిష్టత చెప్పారు ఆయన. చెప్తే నాకు బుర్ర తిరిగిపోయింది. ఎందుకంటే క్షేత్రపాలక హనుమంతుడికి మూల విరాట్టు మహాలసామాత ఆలయానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. Do you have the key? No. It is locked. Okay. No problem. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. ఈ స్థానం ప్రత్యేకత ఏమిటి అంటే, హనుమంతుల వారి చూపు నేరుగా ఇక్కడి నుండి అక్కడ గుళ్ళో మోహిని అవతారం అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి పాదాల మీద పడుతుంది. అలా పెట్టారు దీన్ని ప్రతిష్టాపన. దిస్ ఇస్ వ్యాస మహాముని అండ్ గణేష్, రైట్? ఓకే. కెన్ ఐ ఓపెన్ ద డోర్? వ్యాసమహాముని వారు మహాభారతం వచిస్తూ ఉంటే శ్రీ మహాగణపతి దాన్ని రచిస్తూ ఉన్నారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రీష్మేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠన్ నిత్యం మృత్యుతరిత నిర్భయః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్ష్యమామృతాత్. బ్రహ్మసూత్ర సహిత శివలింగం ఇది. శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత మహాగణపతి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. నాగదేవత ఆలయం. ఓం జగద్గౌరీ మానస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవీ నాగేశ్వరి జరత్కారప్రియా అస్తికమాతా విషహర మహాజ్ఞానయుత విశ్వపూజిత దేవి. ఓం మానసాదేవ్యై నమః.
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఇది వార్కరీ సాంప్రదాయంలో గురుకులం ఒకప్పుడు ఎలా ఉండేదో చూపిస్తున్నారు. విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ శంఖచక్రధర వైజయంతిధర పీఠాంబరధర గోవర్ధనోద్ధర ತುಳಸೀಮಾಳಾ ಶೋಭಿತಗಳ ತುಳಸೀಮಾಳಾ ಶೋಭಿತಗಳ ಗರುಡ ಗಮನ ಹರಿ ಪಂಕಜನಾಭ. ಓಹೋ ವಿಠಲ ಏರೆ పండరి రాయా హో విఠల ఏరే. ఇప్పుడు మనం ముందుగా మహాలసామాత దర్శనం చేసి ఆ తర్వాత మనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దత్త దర్శనానికి వెళ్దాం. వీరు చెప్తుంటే నాకు శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి దత్త ధ్యాన మందిరం ఉంది, అది చూద్దాం. ఆహా, ఎంత సుందరమైన మోహనమైనటువంటి రూపం! మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు వారు నిత్య పూజలు అందుకునే ఉత్సవ విగ్రహమూర్తి కూడా అసలు ఎంత దివ్యంగా ఉన్నారండి. ఈ దేవాలయ నిర్మాణం ఎలా ఉంది అంటే అష్టభుజాకారంలో నిర్మాణం. బయట గోడలు కానీ గర్భగుడి గోడలు కానీ మొత్తం అష్టభుజాకారంలో అమ్మవారి శక్తి స్వరూపానికి ప్రతీకగా నిర్మాణం జరిగింది. చాలా దివ్యంగా ఉందండి. ఇవాళ ఈ క్షేత్రానికి రావడం నిజంగా మా అదృష్టం. వీరే గురువు గారు ఇప్పుడే ప్రవచనం ముగించి భజన ఆరంభించారు. ఎంత చక్కగా మాట్లాడతారంటే వారి మాటలు అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. పాకశాల చాలా పెద్దదండి. భోజనశాల, ప్రసాదం, అన్న ప్రసాదం. ఇక్కడ ఎవరొచ్చినా భోజన ప్రసాదం మధ్యాహ్నం 1 గంట నుంచి భోజన ప్రసాదం ఉంటుంది. చాలా చక్కటి ప్లేసు. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం గ్రీనరీ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ అత్రి మహాముని అనసూయామాత సమేతంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసి దత్త ధ్యాన మందిరం కూడా దర్శనం చేద్దాం. Oh, the dome itself is made for meditation. I could see the dome. It is made for meditation itself. దత్త ధ్యాన మందిరంలో దత్తాత్రేయ స్వామి వారు గురుపాదుకులు దివ్యంగా ఉంటాయని ముందు వెళ్తున్న ఆ ఎల్లో టీషర్ట్ ఆయన చెప్తున్నారు. ఆయన తెలుగు మాట్లాడుతున్నారు. ఆయన కర్నూలు ఉంటారట ఆయన. Is this a cave? No, is this a cave? This is Ashtabhuja. This is dome type. Yeah. Actually, this model will withhold the energies. Yeah. When we do the meditation or even chant mantras, Yes. that will hold the energy within. Yes. This is Bala. బాలదత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం. ఓహో, అత్రి అనసూయ. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. ఔదుంబరం అండ్ బాలదత్తుడు. అనసూయామాత
వేదాలు శ్వాన రూపంలో అత్రి మహాముని వారు. ఇప్పుడు మీకు ధ్యాన మందిరం చూపిస్తాను. ఈ మోడల్ ధ్యాన మందిరాల ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఇక్కడ ఒక్కసారి మంత్రోచ్చరణ చేస్తే దాని రివర్బ్ మీకు అనేక రెట్లు మీకు శక్తివంతంగా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి మీలో నింపేస్తుంది. అంతేకాకుండా మంత్రోచ్చరణ పెరిఫరీ దాటి బయట ఎవరికి వినపడదు. శ్రీ గురుదేవ దత్త. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. 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 భజనానంతరం చక్కటి ఆరతి చేశారు. ఆరతి చూసుకున్నాము. తర్వాత గురువుగారే దగ్గరుండి వచ్చిన వారందరికీ భోజనం వడ్డించి అందరినీ భోజనం సావకాశంగా భోజనం చేయమని, అసలు ఎన్ని రకాలండి, పెళ్లిలో కూడా బెటర్ అన్ని రకాల భోజన పదార్థాలు. కడుపు నిండిపోయింది. అసలు క్షేత్ర దర్శనంతో కడుపు నిండిపోయిందంటే ఇంత ఆప్యాయమైన భోజనంతో ఇంకా కడుపు నిండిపోయింది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలు చూస్తే అసలు ఎంత ఆనందం కలిగిందంటే, గురువుగారు అన్నారు, విజయదశమి దేవీ నవరాత్రులప్పుడు ఒక వారం రోజులు వచ్చి ఇక్కడే ఉండండి, మీ భజన బృందాన్ని కూడా తీసుకురండి, గురుచరిత్ర పారాయణ చేయండి, భజన కీర్తనలు చేయండి అని ఆహ్వానించారు. చాలా ఆనందం కలిగింది. మన వాసుదేవ్ మాల్యా గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వెంట ఉండి మేము వచ్చేదాకా కూడా అన్నీ చూశారు, వారు మార్గదర్శనం చేశారు. ఎందుకంటే ఈ అడవుల్లో అంత తేలిక కాదు సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తుక్కుంటూ తిరగడం అనేది. కానీ వారు మాకు ఎక్కడా కూడా కించిత్ కూడా కష్టం కలగకుండా ప్రతి గంటకి ఫోన్ చేసి మమ్మల్ని ఫాలో అప్ చేశారు. మీకు ఎప్పుడైనా వీలుంటే ఉడిపి నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వతాల్లో బ్రహ్మాండమైన ఆశ్రమం అండి ఇది. మహాలసామాత దివ్యక్షేత్రం, మహాదత్తపీఠం, ఇక్కడ దత్త ధ్యాన మందిరం చాలా దివ్యంగా ఉంది. ఇక్కడికి వస్తే అసలు తిరిగి వెళ్ళాలని లేదు, కానీ చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, కాబట్టి వెళ్ళక తప్పదు. కానీ తప్పకుండా ఇక్కడికి ఒకరోజు వచ్చి భజన కార్యక్రమం కూడా చేస్తాం, అలాగే గురుచరిత్ర పారాయణ కూడా చేస్తాం. ఆ రకంగా దత్తాత్రేయ స్వామివారు, మహాలసామాత మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. ఈ క్షేత్రం గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి, అలాగే కాంటాక్ట్ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాను. ఇంకొక మహాదత్తక్షేత్రం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. తిరిగి ఆ క్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త.